ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్లో మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌర్గడ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకున్నాం. దాదాపు 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలో అడుగుపెట్టిన శుభ సందర్భంగా మరి ఆనాడు గత 60 సంవత్సరాల ఆకాంక్షను మరి మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షురాలు 2014లో మరి లోక్సభలో రాజ్యసభలో ప్రవేశపెట్టి తెలంగాణ బిల్లును పాస్ చేసిన ఘనత అప్పట్లో ఉన్న మీరా కుమార్ గారికి, రాజ్యసభలో కురియన్ గారికి, అదేవిధంగా కాంగ్రెస్ సిడబ్ల్యూసీ అందరికీ మేమంతా కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఆ రోజు దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తొలినాళ్లలోనే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో మరి ఆశించిన ఘనత దక్కకపోగా మరి 2023లో ఆనాడు పిసిసి అధ్యక్షుడు అన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ప్రజల మధ్యలోకి వెళ్ళి మరి ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను మరి వారికి అనుకూలంగా తీసుకొని పోయి అధికారం వచ్చిన వెనువెంటనే మొట్టమొదటిది మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి, మరి 2000 యూనిట్లు విద్యుత్ ఫ్రీ కానివ్వండి, అన్నీ 6 ఇచ్చిన గ్యారెంటీ అన్నీ కూడా విజయవంతం చేసి ఈరోజు ప్రజలకు మేము అన్ని విధాల ప్రజలకు తోడ్పాటుగా ఉండి రాష్ట్ర అభివృద్ధి ఒక పక్క ఉండి అదేవిధంగా సంక్షేమం బాటలో కూడా ముందుకు నడుస్తుందని మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరీ ముఖ్యంగా 4 కోట్ల జనాలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. Subscribe us and press the bell icon for more interesting updates.